జ్ఞానేంద్రియానం నయనం ప్రధానం అన్న మాటలో యథార్థం దాగి ఉందని, కళ్ళుంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగుంటుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె రత్నప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఏలూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరులోని రామకోటి ప్రాంగణంలో ఏలూరు లయన్స్ క్లబ్ తరపున విజయన్ జిల్లా అధ్యక్షులు మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల బృందం నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె రత్నప్రసాద్ ప్రారంభించారు. శిబిరంలో 126 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 18 మందిని ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేయగా 27 మందికి కళ్లజొల్లు సబ్సిడీ ధరలకు అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ అవసరార్థులకు కంటిచూపు ప్రసాదించే ఆలోచనతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రామారావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రముఖులు మల్లవల్లి చలపతిరావు, కడియం ప్రసాద్, బచ్చు విష్ణు, చెన్న వెంకటరామయ్య, విఠల్, మేతర అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వినికిడి లోపం ఉన్న వృద్ధుడు సుబ్బారావుకు జడ్జి రత్నప్రసాద్ వినికిడి యంత్రాన్ని అందించారు. గత 18 ఏళ్ల పైబడే ప్రతి 3వ ఆదివారం ఇలాగా ఉచిత కంటి పరీక్షా శిబిరం పెడుతున్నట్లు నాకు తెలిసింది. అదేవిధంగా శనివారం కూడా ఆయుర్వేదం సంబంధించిన ఒక ఉచితంగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. మరి ఈ రోజుల్లో మీరందరూ తెలిసి మీ అందరికీ వైద్యం అంటే సామాన్యుడికి అందుబాటులో లేని అంశం అది. అలాంటిది నేను అడిగాను రామారావు గారిని, ఏమంటే మీకు ఇలా చేయాలనిపించింది ఉచితంగా అంటే, ఆయన నాకు ఆ ఆలోచన దృక్పథం చేయాలని, సేవ చేయాలనే ఆలోచన నాకు ఉండిందండి. 85 నుంచి కూడా నాకు ఆ విధమైన ఆలోచన ఉంది కనుక నేను చేస్తానని తెలియపరిచారు. కనుక మనం అందరం ఒకసారి చెప్పలు కొడతాం ఆయనకి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా మీ అందరూ తెలుసు, హాస్పిటల్కి వెళ్తే 500 లేకపోతే 1000 రూపాయలు, ఇంకా పెద్ద హాస్పిటల్ అయితే. అలాంటిది మరి మన మానవ అవయవాల్లో ముఖ్యమైనది కన్ను. అవునా? కన్ను ఉంటేనే మనకి జీవితానికి వెలుగు. అలాంటిది అనేక మంది జీవితాల్లో మరి వెలుగిస్తున్నట్టే. మనం ఏం చేయాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మామూలుగా కంటి పరీక్ష అనేది ప్రతి 6 నెలలకి చెక్ చేయించుకోవాలి. మరి అట్లాంటిది మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి.